హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే సాటర్డే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా మిస్ కాకుండా అయితే చూసేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని చాలామంది అయితే సపోర్ట్ అయితే చేశారు. అందుకు చాలా థ్యాంక్స్ అనమాట. ఇంకా ముందు ముందు ఇంకా సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నానండి. ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ అయితే ముగ్గు అయితే పెట్టేశాము. తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేసామండి. ఇంకా చిన్న పిల్లలు అయితే కనుక ఖచ్చితంగా వాష్ అయితే చేస్తాను, ఎంత లేట్ అయినా సరే. వాళ్ళకి మాత్రం అస్సలు వాషింగ్ మిషన్ అయితే వేయనండి. ఈ రెండు పనులు చేసిన తర్వాత అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ముందే వర్షం వస్తుంది అని అనుకున్నట్లయితే మేము వాషింగ్ మిషన్ అయితే వేసేవాళ్ళం కాదండి. బట్టలు అయితే ఆరవు కదా. ఇంకా మేమందరం బ్రష్ చేసిన తర్వాత అయితే నేను మా వారు హాట్ వాటర్ అయితే తాగుతామండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్తో ఇలా తాగటం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది అనమాట. ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే అవైతే మనకి అవాయిడ్ అయితే అవుతాయి. ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మనకైతే చక్కగా క్లియర్ అవుతుంది అండి. ఆ వాటర్లోకి మేమైతే ఈ పౌడర్ అయితే యూజ్ చేస్తామండి. ధనియాలు, జీలకర్ర, అలాగే వాము, కొంచెం దాల్చిన చెక్క అయితే యూజ్ చేస్తాము. ఈక్వల్ క్వాంటిటీస్లో అయితే తీసుకుంటామండి. ఒక్క దాల్చిన చెక్క తప్ప మిగతా మూడు సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అంటే 1:1 రేషియోలో అనమాట. వాటిని అయితే డై రోస్ట్ అయితే చేసుకొని పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆ పౌడర్ని 1/2 లీటర్లో వచ్చేసరికి 1 స్పూన్ అయితే వేసుకుంటామండి. ఇంకా కొంచెం మా వారు అయితే మిరియాలు కూడా వేశారు, ఘాటుగా ఉంటుంది అని చెప్పేసి. త్వరగా జలుబు చేయకుండా ఉంటుంది అలా తాగటం వల్ల. మనకి ఇంకా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అయితే అవుతుంది. ఇవి తాగిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు టిఫిన్ అయితే అసలు చేయమండి. ఇంకా ఈలోపు నా పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటాను. ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టాలి కదా, ఇంక ఇద్దరికి పెట్టాలి కాబట్టి నాకైతే టైం అయితే సరిపోతుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి గుంట పునుగులు అండి. గుంట పునుగులు పిండి అంటే ఇంకా అందరికీ తెలిసిందే కదా ఆల్మోస్ట్. మేమైతే దాంట్లోకి పసుపు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటామండి. దోశ బ్యాటర్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా బాగా పొంగాలి అని అంటే దాంట్లోకి కొంచెం వంట సోడా అయితే వేస్తాము. ఇప్పుడు పిండి బాగా మెత్తగానే ఉంది అని చెప్పేసి మేమైతే వంట సోడా అయితే యాడ్ చేయలేదండి. ఇంకా అలానే వేసేసాము. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసరికి టమాటా బంగాళదుంప కర్రీ అనమాట. ఒక పక్కన కర్రీ ఉడుకుతుంటే ఇంకొక పక్కన అయితే గుంట పునుగులు అయితే వేస్తున్నామండి. ఇంకా అందరికీ టమాటా బంగాళదుంప కర్రీలో మసాలా వేస్తేనే చాలా బాగుంటుంది కదా. అల్లం చిన్నులపాయ పేస్ట్, అలాగే ధనియా పౌడర్ అయితే వేస్తున్నామండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది కర్రీ అయితే. ఇంకా అందరికీ గుంట పునుగులు అయితే వేసేసి హాట్ బాక్స్లో అయితే స్టోర్ చేసాము. ఇంకా అందరూ బ్రష్ చేసిన తర్వాత అయితే తినేస్తారు. ఇంకా ఈలోపు బట్టలు అయితే ఆరేస్తున్నాము. ఈలోపు కర్రీ కూడా మగ్గిపోయింది. దాంట్లో కారం అయితే యాడ్ చేసేస్తున్నాము, ఒక 1 స్పూన్ అయితే. ఇంకా మా పెద్దోడికి ఇవాళ ఏం చేశాడంటే మిస్టేక్, మార్నింగే కురే ప్యాకెట్ అయితే తిన్నాడు. వాడైతే ఫుల్ వామిటింగ్ అయితే అయ్యింది. గ్యాస్ వచ్చిద్దేమో అని చెప్పేసి నేనైతే గ్యాస్ టాబ్లెట్ అయితే వేశాను. వాడి రియాక్షన్ చూడండి. ఇంకా పూలు అయితే కోసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే పూజ చేద్దాము అని చెప్పేసి ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టిఫిన్ చేయడానికి కోసం కొంచెం ఫ్రెష్ అయితే అయ్యాను. కొంచెం హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా 3 అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా హెడ్ బాత్ అయితే చేద్దాము అని చెప్పేసి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. గుంట పునుగుల్లోకి అయితే పల్లీ చట్నీ, మునగాకు కారం అయితే ఉంది కదా, ఇంకా అదైతే వేసుకొని అయితే తింటున్నాము అందరం కలిసి. ఇంకా ఈలోపు మా అత్తయ్య అయితే పిల్లల్ని పట్టుకున్నారు. ఇంకా మా వాడు చూడండి ఈ స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాడు ఫాస్ట్గా. అమ్మో చూసా మళ్ళీ
ఇది తిప్పు ఒకసారి. ఒక్కసారి రబ్ చేసి 6-1 దగ్గర నుంచి 100 దాకా రాయి ఇంకా. ఆ? సరే ఆగు. ఏంటి యాంటీ అవి కూడా రాద్దు. ఈ మధ్యన దిశాంత్ అయితే మెట్లు ఎక్కడం అయితే ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడండి. దొరికిందే చాలని చెప్పేసి పిడుగులు పడకుండా ఉండడానికి కోసం రాగి తీగ అయితే ఉంటుందంటండి. ఇంకా అదైతే మా మామయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇంక ఇంట్లో వాళ్ళందరూ కట్టుకుంటున్నాం అనమాట. ఇది కట్టుకుంటే పిడుగు అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుంది అని చెప్పేసి అని నమ్మకం. మీకు ఎప్పుడైనా తెలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే విన్నాను. ఇంకా పిల్లలకి బాత్ చేయించడం తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసేసానండి. ఇంకా మా పెద్దోడిని లెటర్స్ నెంబర్స్ అయితే రాయించానండి. గుర్తున్నాయా లేదా అని చెప్పి. పర్లేదు బాగానే అయితే గుర్తున్నాయి. ఇంకా వాడికైతే ఆకలేసింది అని చెప్పి పుచ్చకాయ అయితే కోసాను. ఇంకా మా చిన్నోడు దానికోసం అయితే తెగబడుతున్నాడు తినేవాడికి లాగా. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. Waiting for my next vlog. See you soon.